లిబియాలో తిరుగుబాటుదారుల నుంచి ఒడిషాకు చెందిన ప్రవాష్ రంజన్ సమాల్ తప్పించుకున్నట్లు సమాచారం. కిడ్నాపర్ల చెరలో ఉన్న కోసనం రామ్మూర్తి క్షేమంగానే ఉన్నట్లు రంజన్ సమాల్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గత జూలై 29న కిడ్నాప్కు గురైన గోపికృష్ణ, బలరాం ఇంకా వారి చెరలోనే ఉండగా తాజాగా మరో భారతీయుడు రామ్మూర్తి విషయంలోనూ అదే జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు చెప్పండి, ఒడిశాకు చెందిన ప్రకాష్ రంజన్ తప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదివరకే ఉన్న గోపికృష్ణ, మరో భారతీయుడితో పాటు ఇప్పుడు రామ్మూర్తి కూడా అక్కడే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రామ్మూర్తి క్షేమంగానే ఉన్నట్లు రంజన్ కూడా చెప్తున్నారు. మిగతా ముగ్గురి పరిస్థితి ఏంటి? ఇతను ఏ విధంగా తప్పించుకున్నాడు? ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? హరి, ఏదైతే లిబియాలో మొన్న కిడ్నాప్ గురైనటువంటి ఒడిశాకు ఉన్నటువంటి ప్రవాష్ రంజన్ సమాల్ ఈ రోజు ఆ కిడ్నాపర్ల చెల్లో నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. అయితే ఇతనితో పాటు కిడ్నాప్ గురైనటువంటి కొసనం రామ్మూర్తి అనే వ్యక్తి మాత్రం ప్రస్తుతం క్షేమంగానే ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఆ కిడ్నాపర్ల చెల్లలో ఉన్నాడు. లిబియాలో ఏదైతే తిరుగుబాటుదారులకు అది జరుగుతున్నటువంటి ప్రభుత్వాల మధ్య అంతర్యుద్ధంలో భాగంగా కూడా తరచుగా ఇలాంటి కిడ్నాప్లు చేస్తున్నారు. అయితే గతంలో కూడా చూసాం, గతంలో ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి గోపికృష్ణ, బలరాంల కిడ్నాప్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా వారు ఇంత మటుకు ఆ కిడ్నాపర్ల చెరలోనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే బలరాం కావచ్చు, గోపికృష్ణతో పాటు ఇప్పుడు కొసనం రామ్మూర్తి కూడా ముగ్గురు కూడా తెలుగు వారే. ఒక ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ప్రస్తుతం లిబియాలో ఉన్నటువంటి తిరుగుబాటుదారుల చెరలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గత 2 నెలలకు పైగా కూడా వీళ్ళతోటి విదేశీ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుగుతుంది. గోపికృష్ణ, బలరాంల విడుదల కాక వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నరవుతున్నారు. వీళ్ళంతా కూడా అక్కడ ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇండియాకు తిరిగి వస్తున్న పరిస్థితిలో గోపికృష్ణ, బలరాంల అరెస్ట్ జరిగింది. కానీ వాళ్ళతో పాటు మరొక ఇద్దరు కిడ్నాప్ కూడా జరిగింది. ఇతర రాష్ట్రాల సంబంధించి వాళ్ళు కూడా అదే టైంలో కిడ్నాపర్లు వాళ్ళు వదిలేయడం జరిగింది. కానీ కేవలం తెలుగు వారిని మాత్రం వాళ్ళ చెరలో పెట్టుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు జరిగినటువంటి కిడ్నాప్ లో కూడా ఇతరులు ఏదైతే ఒడిశా సంబంధించినటువంటి ప్రవాష్ రంజన్ సమాల్ కూడా కిడ్నాపర్ల చెర నుంచి విడుదలయ్యారా లేదంటే తప్పించుకొని బయటకు వచ్చారని తెలవకున్నప్పటికీ కూడా ఆ కొసనం రామ్మూర్తి మాత్రం కిడ్నాపర్ల వద్దనే ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. అది మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ముగ్గురు తెలుగు వారు దేశంలో లిబియాలో, ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలే పారిపోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి వీళ్ళు అలాంటి కిడ్నాపర్ల చెరలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు పోయి ఇప్పటికే ప్రధానమంత్రి కూడా కావడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కూడా గోపికృష్ణ, బలరాం సంబంధించినటువంటి వాళ్ళకి క్షేమంగా విడుదల చేసేందుకు కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు లిబియాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళ కిడ్నాప్ చెర నుంచి రాలేకపోయారు. కానీ ఇప్పుడు మరొకసారి కొసనం రామ్మూర్తి అనే వ్యక్తి కూడా లిబియా తిరుగుబాటు చెరలో ఉండడంతో కూడా ఒక్కసారిగా తెలుగు మొత్తం మీద తెలుగు మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాల పైన కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల పైన కావచ్చు కూడా పూర్తిగా బాధ్యత పెరిగిందని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారితో సంప్రదింపులు జరిపి ముగ్గురి విడుదలకు ప్రయత్నం చేయాలని వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. హరి, అంటే ఏదైనా సమాచారం ఉందా? తిరుగుబాటుదారులు కిడ్నాప్ చేసిన తర్వాత వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మిగతా తెలుగువారు ముగ్గురు, బలరాం కానీ, గోపికృష్ణ, ఇప్పుడు రామ్మూర్తి, వీళ్ళ పరిస్థితి ఏమై ఉండవచ్చు అని చెప్తున్నారా? ఏమన్నా సమాచారం ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా కొసనం రామ్మూర్తి మాత్రం క్షేమంగానే ఉన్నారు. అంటే వాళ్ళ చెరలో నుంచి తప్పించుకొని వచ్చారని రంజన్ చెప్పినప్పటికీ గతంలో కూడా గోపికృష్ణ, బలరాములు కూడా క్షేమంగానే ఉన్నారని కూడా ఎవరైతే ఆ కిడ్నాపర్ల చెర నుంచి 2 నెలల క్రితం తప్పించుకున్నట్టు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను స్వయంగా హైదరాబాద్ రావడం జరిగింది. మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. వాళ్ళంతా ఆ బలరాం, గోపికృష్ణ కూడా గతంలో క్షేమంగానే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో వాళ్ళు విడుదలైందని చెప్పారు. కానీ అతను చెప్పినట్టు జరగలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు నిజంగానే క్షేమంగానే ఉంటే 2 నెలలకు పైగా ఎందుకు ఆ కిడ్నాపర్ల చెరలో ఉండాల్సి వస్తుంది? కొసనం రామ్మూర్తి కూడా ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాడని రంజన్ సవాల్ చెప్తున్న నేపథ్యంలో కూడా మన మొత్తం మీద కుటుంబ సభ్యులైతే వాళ్ళంతా క్షేమంగానే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతుంది. కిడ్నాపర్లతో కూడా గతంలో చెప్పారు. కానీ ఆ తర్వాత గత నెల రోజుల పైగా కూడా ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాల పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి కలిసిన నేపథ్యాన్ని మనం చూసాం. కానీ ఇప్పటి వరకు ఇంతవరకు ముందుకు రాలేదు. వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. కానీ మరొక వ్యక్తి
ఈ ప్రస్తుతం కిడ్నాపర్ల చర్యలో ఉండడంతో కూడా వీళ్ళందరూ కూడా విడిపించేందుకు కూడా ప్రస్తుతం కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి లిబియా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపేందుకు కూడా తీవ్ర ఒత్తిడితో తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ముగ్గురు తెలుగు వారు లిబియా కిడ్నాపర్ల చర్యలో ఉండడం మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అటు మరొక కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర ఒత్తిడి పెరిగిందని చెప్పవచ్చు. హరి. ఓకే వాసు.